చేయొద్దని చెప్పారు. చేయట్లేదు సార్. ఇప్పుడు మనకి డైవర్షన్స్ క్లియర్ కట్ గా 7.5 meters సర్వీస్ రోడ్స్ తీసేసుకొని ఇమీడియట్లీ గా డైవర్ట్ చేసేస్తున్నాం. బోత్ సైడ్స్ 7.5 meters తీసుకొని డైవర్ట్ చేస్తున్నాం. చేసి సెంటర్ ఓపెన్ చేస్తాం. ఇప్పుడు తోటపల్లి సింగిల్ స్పాన్ 6 lanes ఇచ్చారు సార్. అక్కడ స్పేస్ అందుకని చెప్పి బోత్ సైడ్స్ ఇప్పుడు క్లియర్ చేసేసి మిడిల్ డ్రైవ్ ని కూడా క్లోజ్ చేసి మొత్తం పేమెంట్ చేసి మీటింగ్ సర్వీస్ రోడ్స్ ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్స్ ఇప్పుడు ఇమీడియట్లీ మండే రోజు వెళ్ళండి లోకల్ కలెక్టర్ మురుగన్ కలెక్టర్ చెప్పి అవసరం ఉంటాయి. అలాగే నేను నాకు చెప్పి నేను కలెక్టర్కి ఇన్ఫార్మ్ చేస్తా. సర్వీస్ రోడ్ క్లియర్ చేయండి. సెంట్రల్ పోర్షనే కదా వర్క్ అయ్యేది. అంటే సెంట్రల్ పోర్షన్ సర్వీస్ రోడ్ ట్రాఫిక్ పోతూనే ఉంటుంది. అందుకే స్టార్టింగ్ ఇమీడియట్లీ సర్వీస్ రోడ్స్ హ్యాండిల్ చేస్తాం. ఆల్ అండర్ పాసెస్ కి ఇమీడియట్లీ మండే రోజు స్టార్ట్ చేయండి. కలెక్టర్ చెప్తున్నాను, కలెక్టర్ గారు మీకు సపోర్ట్ చేస్తాం, కింద ఆర్డీఓ వాళ్ళు అటాచ్ చేస్తాం. చెక్ చేయాలంటే మీరు మండే స్టార్ట్ చేయాలి. మండే నువ్వు స్టార్ట్ చేస్తున్నావు అంతే. ఇంకా నేను ఫస్ట్ చెప్పినట్టు మీరు ఎందుకంటే ప్రియారిటీ రోడ్ ఎక్కువ ఉండదు. హైవేస్ అన్ని కూడా అన్ని మేము రివ్యూ చేసుకుంటూ అన్ని స్టార్ట్ అవుతున్నాయి. ఇవన్నీ మీరు తెప్పించినాయి ఎంపీ అవకాశం వచ్చింది. వాళ్ళు అనుకోకుండా అదే లింక్స్ తొందర చేయాలి. తొందర అంటే మనం విజయవాడ రోజు చూస్తే భయం అవుతుంది. తొందర టీవీ పెట్టగానే చిట్యాల ముంగాల ఆకుమాల ఈనాడు ఆఫీసు రోజు 5-10 మంది వెళ్ళిపోతున్నారు. మనకి ఏమనిపిస్తుంది చెప్పండి. నువ్వు రోడ్ల మీద కార్లు లారీలు కూడా యాక్సిడెంట్ అవుతుంటాయి. ఛాన్స్ ఉండి పోయినా అనంతరం లాస్ట్ 5 years అసలు వాళ్ళు చేయలేదు. రోడ్స్ ఎలిమినార్ మల్కాపూర్ నీకు తెచ్చుకున్నారు. భద్రాచలం హైవే నేను శాంక్షన్ చేయించింది. అవి నడుస్తుంది తప్ప కొత్త రోడ్స్ రాలేదు. మెయిన్ ఏంటంటే హైదరాబాద్ విజయవాడ రోడ్ కంప్లీట్ చేస్తే అయిపోతుంది. సరే ఇది మీరు చేయండి. మాకు ఇంకో వేరే ప్లాన్ ఉన్నది గ్రీన్ఫీల్డ్ హైవేది. మా ఐఎన్టీ గారు చెప్తున్నాను, బెంగళూరు అది ఇచ్చిండు, గ్రీన్ఫీల్డ్ హైవే కూడా ఇచ్చింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.